నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. సముద్రంలోని కొన్ని చుక్కల్లో కాలుష్యం చేరినంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు. మానవత్వం కూడా ఒక సముద్రం వంటిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, జూన్ 23, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, చంద్రోదయం రాత్రి 8:25, చంద్రాస్తమయం ఉదయం 7:41, తిథి పాడ్యమి ఉదయం 5:13 వరకు. తదుపరి విధియ తెల్లవారుజామున 3:25 వరకు. తదుపరి తదియ. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 4:54 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల సాయంత్రం 4:19 వరకు. తదుపరి గరిజ తెల్లవారుజామున 3:25 వరకు. తదుపరి వనిజ. యోగము బ్రహ్మము మధ్యాహ్నం 2:15 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు. వర్జ్యం రాత్రి 12:40 నుండి 2:12 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 11:41 నుండి 1:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 23 ఆదివారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి ఉదయం 5:13 వరకు ఉంటుంది. తదుపరి విధియ సోమవారం తెల్లవారుజామున 3:25 వరకు ఉంటుంది. తదుపరి తదియ. కృష్ణపక్ష పాడ్యమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే విధియ తదియ శుభకార్యాలకు అనుకూలమైనవే. ఈరోజు ఉన్న ముహూర్తాలు ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము సాయంత్రం 5:23 నుండి మంగళవారం ఉదయం 5:47 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 5:03 నుండి సోమవారం ఉదయం 5:46 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం విధియా తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 5:03 నుండి సోమవారం తెల్లవారుజామున 3:26 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:48 వరకు ధనుస్సు రాశిలోనూ తదుపరి మకర రాశిలోనూ ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
రావణుడు సీతను అపహరించిన విషయాన్ని రాముడికి మొదట తెలిపింది జటాయువు. ఈరోజు ప్రశ్న: రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తును ఎవరు చంపారు? లక్ష్మణుడు, రాముడు, హనుమంతుడు, జాంబవంతుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీ పైన అబాండాలు వేసేందుకు కొందరు ప్రయత్నించినా విఫలమవుతారు. వృషభ రాశి: శత్రువులు స్నేహితులుగా మారి మీకు చేయూతనివ్వడం విశేషం. మిథున రాశి: క్షణం తీరిక లేని విధంగా గడుపుతారు. కర్కాటక రాశి: విద్యార్థులకు మరికొన్ని అవకాశాలు దక్కే సూచనలు. సింహరాశి: కొన్ని గొడవల నుంచి బయటపడతారు. కన్య రాశి: మహిళలు కొన్ని విషయాల్లో తమ ప్రతిభను చాటుకుంటారు. తులారాశి: కుటుంబంలో మీ మాట చెల్లుబాటు కాదు. వృశ్చిక రాశి: బంధువులు కొంత అసహనం వ్యక్తం చేస్తారు. ధనుస్సు రాశి: ఆదాయానికి లోటు లేకుండానే గడుస్తుంది, ఒప్పందాలు వాయిదా వేస్తారు. మకర రాశి: ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుంభరాశి: వివాహపరమైన విషయాలపై చర్చలు జరుపుతారు. మీనరాశి: సంతానపరంగా నెలకొన్న కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.